పిఠాపురం పుర పెద్దలకు, అన్నదమ్ములకు, మా ఆడపడుచులకు, తల్లులకు, అక్క చెల్లెలకు, యువతులకు హృదయపూర్వక నమస్కారం. మా జనసేన నాయకులందరికీ, పిఠాపురం నియోజకవర్గ నాయకులందరికీ, రాష్ట్రం నుంచి వచ్చిన జనసేన నాయకులందరికీ, నాతో పాటు వేదికని పంచుకున్న కూటమి విజయానికి తోడ్పడ్డ భారతీయ జనతా పార్టీ నాయకులకు, కృష్ణరాజు గారికి, తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం నాయకులు అహిర్నిశలు కష్టపడి కూటమి విజయానికి కారకులైన వర్మ గారికి, మీరందరూ ఆశీస్సులతోటి ఈ రోజున పార్లమెంటులో జనసేన కూటమి తరపున జనసేన నుంచి గళం వినిపిస్తున్న ఉదయ్ శ్రీనివాస్ గారికి, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, తుమ్మల బాబు గారికి నా హృదయపూర్వక నమస్కారం. దేశ రాజకీయాల్లోనే మాట్లాడుకునేలా చేసింది పిఠాపురం ఇచ్చిన బలం. ఒక్కడి విజయం జనసేన అధ్యక్షుని ఇక్కడ పంపించడం మేము గెలిపించుకుంటాం. ప్రజలు ఒక్క మాట అంటే మీరొక్కరు, మీ గెలుపు మా పిఠాపురం మాది బాధ్యతని మీరు తీసుకున్నందుకు నేను కూటమి అభ్యర్థుల అందరి విజయానికి నేను కృషి చేశాను. మీరు ఇచ్చింది మామూలు శక్తి కాదు. నేను ఎంత ఉవ్విళ్ళూరిపోయానో. గెలుపు పిఠాపురంలో కూటమి తరపున జనసేన ఆధిక్యతలో ఉంది. పవన్ కళ్యాణ్ మనకి మెజారిటీ ఇంత అని చెప్తా ఉంటే మీకొచ్చి రెండు చేతులు ఎత్తి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకోవాలి మీ అందరికీ. ఒక కూటమిని కీలకంగా భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వంతో సంప్రదింపులు జరిపిన వాడిని, కూటమిని ముందుకు తీసుకెళ్ళిన వాడిని కాబట్టి నాకు బాధ్యతలు ఎక్కువైపోయాను. ఢిల్లీ వెళ్ళాను, అందరినీ తీసుకెళ్ళాం, అందరితో మాట్లాడాం. మనకి ఏమేం కావాలి, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం వివరించే పరిస్థితులతో పాటు నాకు నిజానికి చెప్పాలంటే నేను ఎమ్మెల్యేగా కూడా అసలు నేనేం అనుకోలే. నా కర్తవ్యం ఒకటే, తల్లి డొక్కా సీతమ్మ చనిపోయి ఏ పుణ్యలోకాల్లో ఉంది, కానీ ఆకలిని ఎవరన్నా తల్లి డొక్కా సీతమ్మ నాకు ఆకలేస్తుంది అన్నం పెట్టి ఉంటే అందరూ బయటకు వచ్చేవారు. ఆవిడొచ్చి ఆకలున్న ప్రతి కడుపు నింపేది. అదే స్ఫూర్తితోటి కష్టంలో ఉన్న మన సగటు మనిషికి నిలబడాలి అన్న తపన తప్ప దాంట్లో పదవులు వస్తాయా, అధికారం వస్తా నేనేం ఆశించలే. కానీ ఈ రోజున ఉప ముఖ్యమంత్రి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిపించడమే కాకుండా నేను కోరుకొని ఉప ముఖ్యమంత్రి స్థానాన్ని కూడా మీరు మనస్ఫూర్తిగా వచ్చినందుకు దానికి ఆ విజయాన్ని మీకే అంకితం చేస్తున్నాను. మీరు ఎంత బలంగా నిలబడ్డారో ఈ రోజున. దేశం మొత్తం ఒక చరిత్ర అయింది. అది భారతదేశపు రాజకీయ చరిత్రలో ఇలాంటి అద్భుతమైన విజయం ఎవరు చూడలా. కూటమి నేతలందరికీ, కూటమి కార్యకర్తలందరికీ అసలు జనసేన అనేది ఎందుకు మాట్లాడారంటే ముందుగా భయంతో ఉండిపోయాం. 2019 నుంచి 2024 వరకు భయంతో ఉండిపోయింది నేల. 5 కోట్ల మంది ప్రజలు కొద్ది మంది చేతిలో భయపడతారా? ఐపీఎస్లు, ఐఏఎస్లు, అధికార యంత్రాంగం భయపడిపోయే పరిస్థితుల్లో నేను బయటకు వచ్చి నిలబడితే, అన్నా మీతో పాటు మేము ఉన్నామని మా తల్లులు, మా అక్క చెల్లెలు, మా ఆడపడుచులు, మా వీర మహిళలు రౌడీలకు ఎదురొచ్చారు. కేసులు పెట్టించుకున్నారు. అటెంప్ట్ టు మర్డర్ కేసులు కూడా పెట్టేశారు. ఇక జన సైనికులు మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు లాంటి జన సైనికుల గురించి చెప్పక్కర్లా. మీరు ధైర్యం ఇస్తే, కొత్త తరమే ఇంత పోటీ చేస్తున్నప్పుడు అనుభవం ఉన్న మన తరం ఎంత పోటీ చేయాలని
తెలుగుదేశం నాయకులు బయటకు వచ్చారు. కేంద్రం మనకు అండగా ఉండి మనం ఎంతెంత బాగా పనిచేయాలని చెప్పి భారతీయ పార్టీ జనతా నాయకులు అందరం కలిపి ఈరోజు వచ్చే 164 స్థానాల్ని బలంగా గెలుచుకొని ఒకటే అన్నారు కదా మనల్ని, నువ్వు అసెంబ్లీలోకి ఎలా అడుగు పెడతావు, నువ్వు అసెంబ్లీ గేటును కూడా తాకలేవన్నారు. నేను ఎంత సీరియస్గా తీసుకున్నా నాకు తెలియదు, నేను విన్నా వదిలేశా. కానీ మీరు ఇచ్చిన విజయం పిఠాపురంలో మీరు చాలా సీరియస్గా తీసుకున్నారు. మా వర్మ గారు చెప్పారు, గేటు నెట్టుకొని రావడం కాదు, బద్దలు కొట్టుకొని వస్తాడు పవన్ కళ్యాణ్. మా వర్మ గారు చెప్పిన ఆ వ్యాఖ్యలే, ఆ ప్రొఫెసీయే నిజమైంది. ఈరోజు కష్టమైన క్లిష్టమైన పంచాయతీరాజ్ శాఖనే తీసుకున్నాను. చాలామంది అడిగారు హోంశాఖ తీసుకోండి, లేదంటే ఫైనాన్స్ తీసుకోండి, లేదంటే రెవెన్యూ, ఇట్లాంటివన్నీ మాట్లాడుతున్నా నాకేమొద్దు. ఈ రోడ్డు గ్రామ స్వరాజ్యం కోసం బాపూజీ కలలు కన్నారు. ఆ కలలు నెరవేర్చడం కోసం నేను పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నాను. అందరికీ మొట్టమొదటి మీటింగ్లో నాకు లంచాలు అవసరం లేదు, మిమ్మల్ని ఎవరిని డబ్బులు అడగను, నేను ఈ కాంట్రాక్ట్ ఎవరికి ఇస్తున్నారని అడగను. కానీ నేను అడిగేదల్లా ఇచ్చిన కాంట్రాక్టర్ సవ్యంగా పనిచేస్తాడా లేదా అదొకటి అడుగుతున్నాను. అలాగే ముందస్తుగా చెప్పిన మీటింగ్లో, రివ్యూ మీటింగ్లో ఒకటే అడిగా, నేను ఇప్పుడు దాకా నా జీవితంలో నేను సంపాదించిన డబ్బు అకౌంట్లో కూడా ఎప్పుడు చూడడం. ఖర్చు అయితే ఖర్చు అయింది, ట్యాక్స్ వచ్చే డబ్బులు వచ్చినాయి, ట్యాక్స్ కట్టే ఇంతే పెట్టుకున్నా. కానీ ప్రజల డబ్బు వచ్చేటప్పటికి, మీ డబ్బు అనేటప్పటికీ ఎంత ఒళ్ళు ఉంచి పనిచేశానంటే, ఎంత ఒళ్ళు ఉంచి పనిచేస్తున్నాను, ప్రతి రూపాయికి లెక్క అడుగుతున్నా. ప్రతి రూపాయికి మీ కష్టం, అది మీ స్వార్జితం. తాజ్మహల్ కట్టి నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరంటారు? ఈ దేశ ప్రగతికి కండలు కరిగించింది ఎవరు? ఈ దేశ ప్రగతికి రక్త మాంసాలని ధారబోసింది ఎవరు? అది ప్రజలు, అది మీరు. అందుకే నాకు బాధ్యత ఉంది. నేను మీకు ఈరోజు నేను చెప్తా ఉన్నాను, ఆ రోజున ప్రమాణ స్వీకారం చేశాను. మొన్న మన కార్యకర్తల సమావేశంలో ప్రమాణ స్వీకారం చేశాను. ఎమ్మెల్యేగా నేను ఈరోజు మళ్ళీ మీ ముందు ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ అనే నేను భారత రాజ్యాంగానికి కట్టుబడి నన్ను అఖండ మెజారిటీతోటి గెలిపించిన నా పిఠాపురం పుర ప్రముఖులకు, పెద్దలకు, ప్రజలకు, యువకులకు, ఆడపడుచులకు, తల్లులకు, యువతులకు, ప్రతి ఒక్కరికి, అన్ని వర్గాల వారికి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, అన్ని మతాలు, ఇస్లాం, క్రిస్టియానిటీ, అన్ని కులస్తులందరికీ నేను హామీ ఇస్తున్నాను, మానవత్వాన్నే కాపాడుతాను, మీ అభ్యున్నతికే కష్టపడతాను. నేను లంచాలు తీసుకోను, నాకు అలాంటి అవసరం లేదు, మీ అభ్యున్నతికే నేను కష్టపడతాను. గత ప్రభుత్వ నాయకులు చెప్పారు, పవన్ కళ్యాణ్ ఆంధ్రాలో ఉండడు, హైదరాబాద్లో ఉంటాడు, పిఠాపురంకి వస్తే పిఠాపురం వాస్తవ్యుడు కాదు, ఇక్కడ ఉండడు. నేను ఈ రోజున పిఠాపురం వాస్తవ్యుడిగా, సంపూర్ణ వాస్తవ్యుడిగా మారాను. ఎలా ఇందాకే ఒక రిజిస్ట్రేషన్ పేపర్ సంతకం పెట్టాను, ఒక 3 ఎకరాలు కొని ఇప్పుడే సంతకాలు పెట్టి వచ్చాను, రిజిస్ట్రేషన్ చేసి వచ్చాను. ఆ మాట చెప్పడానికి లేట్ అయింది రావడానికి. మీరు నాకు గుప్పిడంత గుండె బలం ఇస్తే నాకు, నేను హిమాలయ పర్వతాలనంత బలంతో, తేజస్సుతోటి మన కూటమికే అండగా, విజయానికే మేమందరం అండగా పనిచేస్తాం. మీరు ఇచ్చిన స్ఫూర్తి. నేను అధికారులకి, మన నాయకులందరికీ ఒకటే చెప్పాను, నేను ప్రభుత్వ ఉద్యోగి కొడుకుని, ప్రభుత్వ ఉద్యోగులకి మేము గౌరవిస్తాం. నాయకులందరికీ చెప్పాను, మీరు ఎమ్మెల్యేలుగా గెలిచి అధికార యంత్రాంగం మీద జులుం ప్రదర్శిస్తే మటుకు క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. అధికారులకి చాలా చాలా గౌరవం ఇవ్వండి. ఒకవేళ తప్పేదైనా ఉంటే
అది మాట్లాడే విధానం వేరే ఉంటుంది. కానీ మీరు గత ప్రభుత్వం నాయకుల్లాగా దౌర్జన్యపూరితంగా బెదిరిస్తే పార్టీ పరంగా క్రమశిక్షణ చర్యలు ఉంటాయని చాలా రివ్యూ మీటింగ్లో చాలాసార్లు చెప్పాను నేను. వాళ్ళకి నోరు మంచిదైతే ఊరు మంచిది అవుద్దంటారు. తాగునీరు, సాగునీరు, విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు, అలాగే పురోహితిక దేవాలయం అమ్మవారిని కేంద్రంగా చేసుకొని పిఠాపురాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా చేసుకొని టెంపుల్ సర్క్యూట్, టెంపుల్ టూరిజంని డెవలప్ చేస్తాను. మొన్నే అడగండి, ప్రధానమంత్రి గారిని కలిశారు. ప్రధానమంత్రి గారిని కలిస్తే ప్రసాద్ స్కీమ్ కింద దాదాపు మనకు 100 కోట్ల నిధులు వస్తే ఆ నిధులు టెంపుల్ పెట్టడం వల్ల చాలా ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఈయన అదే పంపించాను. ఈయన అడిగారు, ఉదయ్ నన్ను ఏం చెప్పంటారు, ప్రధానమంత్రి గారు రమ్మన్నారు, కలుస్తున్నారు, మేము అడిగితే ఒకటే చెప్పారు, 140 కోట్ల ప్రజల బాధ్యతల్ని, బరువుని, కష్టాల్ని మోసే ప్రధానమంత్రి గారికి మనం బలం అవ్వాలి కానీ బరువు అవ్వకూడదు. అదే చెప్పాను ప్రధానమంత్రి గారికి. 140 కోట్ల ప్రజల బాధ్యతల్ని, బరువుని, కష్టాల్ని మోసే ప్రధానమంత్రి గారికి మనం బలం అవ్వాలి కానీ బరువు అవ్వకూడదు. అదే చెప్పాను ప్రధానమంత్రి గారికి. మన కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. మీరు ఎవరెవరినో నమ్మారు. ఈసారి నన్ను నమ్మండి, మమ్మల్ని నమ్మండి అని నేను అడిగినా, చంద్రబాబు గారు అడిగినా, నరేంద్ర మోదీ గారు అడిగినా మీరు నమ్మారు. మీరిచ్చిన నమ్మకాన్ని మేము వమ్ము చెయ్యం. ఇలాంటి సువర్ణ అవకాశాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మీరు ఈ ఎన్నికలకే కాదు, కనీసం ఒక దశాబ్దంన్నర మీరు మమ్మల్ని గుండెలు పెట్టుకునేలా పాలిస్తాం. మీకోసం గుండెల్లో పెట్టుకునేలా. మా అందరికీ కొంచెం సమయం కావాలి. ఈ రోజున మనం ఎన్డీఏ ప్రభుత్వం ఉందంటే కూడా మనం ఎంతో బలం ఇస్తే ఈరోజు ఎన్డీఏ కూడా అది బలమైంది. ఇవన్నీ పెట్టుకొని ఆంధ్రప్రదేశ్కి నిధులు తీసుకొచ్చే బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే మీ గుండెల్లో ఉండే నేను దీని బాధ్యత ముందుకు తీసుకెళ్తాను. నేను తల్లికి పాదాల దగ్గర ఉండేవాడిని. తల్లి ఏ బాధ్యత చెప్తే ఆ బాధ్యత నెరవేరుస్తాను. అలాంటి మీ శక్తి, ఈ రోజున మీరు అనుకున్న శక్తి డిప్యూటీ సీఎంగా చేసింది. పదవి లేనప్పుడు రాజాలాగే ఉన్నా, పదవి ఉన్నప్పుడు కూడా రాజాలాగే ఉన్నా. పెద్దలు వర్మ గారు ఉన్నారు, యువ నాయకులు కృష్ణరాజు గారు ఉన్నారు, జనసేనకి ముందుండి నడిపిస్తున్న జనసేన నాయకులందరూ పేరు పేరున ఉన్నారు. మనకి మర్రెడ్డి శ్రీనివాస్ గారు ఉన్నారు, వీర మహిళలు ఉన్నారు, ప్రతి మండలానికి చెందిన నాయకులు ఉన్నారు. మేమందరం సమిష్టిగా, అలాగే ఉదయ్ శ్రీనివాస్ ఎంపీగా ఉన్నారు, మేమందరం సమిష్టిగా పనిచేసి ఈ 5 సంవత్సరాలు అయిపోయే లోపు మళ్ళీ కూటమి గెలుపు 29 కాదు 28కే పోటీ చేయడం కూడా వేస్ట్ అనిపించుకోలేక అంత అభివృద్ధిని చేసి పెడతాం, అంత పని చేసి పెడతాం. అన్నీ కాకుండా కూటమికి నిలబడ్డ చాలామంది పెద్దలు ఉన్నారు. వారందరి కంపెనీల్లో జాబ్ మేళా ఇక్కడే పెట్టుకుందాం. వారిని పిలిపిస్తాను. మన ఉదయ్ శ్రీనివాస్ ఉన్నారు, చాలామంది ఢిల్లీ నుంచి పిలిపించి జనసేన ఆఫీస్లో యువతకి మీకు స్కిల్ ఉంటే వచ్చి మీరు జాబ్ మేళా ఇక్కడే పెడతారు. మీరు వచ్చి మీ సమర్థత ప్రతిభని బట్టి మీరు ఉద్యోగాలు ఇక్కడే సెలెక్ట్ అయ్యేలాగా, మీరు ఎన్నుకోబోయేలాగా బాధ్యత కూడా తీసుకుంటాం.